ఆటోమొబైల్ రిపేర్ షాప్ పెట్టుకున్నారు. పెట్టుకోగానే నెక్స్ట్ డే అక్కడ రెడ్ ఫ్లాగ్ పెట్టేశారు. ఇది ఎవడు కట్టాడు, కట్టినప్పుడు మాకెందుకు చెప్పలేదు, మా వర్కర్స్ని పెట్టుకోవాలి. అది ఇంకోటి, మీరు వర్కర్స్ పెట్టుకోలేరు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు పని చేస్తారు ఇక్కడ అని చెప్పి. అదేంటి కట్టుకోవడానికి ఉండదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్, మీకు అథారిటీ లేదు. ఇది క్యూబానా, హంగరీనా, పోలాండ్ లాగా అనిపిస్తుంది, మీకు రొమానియా కనిపిస్తుంది. అక్కడ కూడా ఉండదు, ఇది నార్త్ కొరియాలో కూడా ఉండదు, అక్కడ ఉంది. అంత కష్టం సాయి గారు. మా అమ్మగారు ఎప్పుడు చెప్తారు నాదా, నువ్వు ఇక్కడ రాకు కేరళకి, నువ్వు వచ్చేస్తే నీకు పిచ్చి పట్టేస్తుంది. ఎందుకంటే నువ్వు యూఆర్ యూజ్ టు అ సర్టన్ డిసిప్లిన్. కరెంట్ పోతే ఒకటి కొంచెం టైంలో కరెంట్ వస్తుంది, అట్లా లేదు అక్కడ. ఫోన్ చేస్తాడు, ఏమంటాడు, మీ ఇంట్లో బండి ఉంది కదా, బండి పంపించండి అంటాడు, ఒక టూర్ కొట్టేద్దాం అంటాడు, ఎక్కడ లైన్ పడి ఉంటుంది చూద్దామన్నా వెళ్ళరు. ఇక్కడేంటి వాడు పాప మా ఇంటి దగ్గర ఉన్న అల్వాల్ మన రాష్ట్రపతి నిలయం పవర్ స్టేషన్ నుంచి, సబ్ స్టేషన్ నుంచి ఒకడు ఆటో వేసుకునో లేకుంటే జీప్ వేసుకొని వస్తాడు, ల్యాడర్ వేసుకొని చూడ్డానికి. ఇక అక్కడ అది లేదు. సో ఈ నౌకు కూలి కూడా అక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ సార్. సో ఇటుక తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కానీ మీ ఇంట్లో మీరు దింపలేరు, వాళ్ళే దింపుతారు. ఇటుకకి విలువ ఎంత ఉంటుంది, కానీ వాళ్ళు ఛార్జ్ చేసి దానికి 20% ఛార్జ్ చేస్తారు దింపడానికి.